परमात्मने नमः। नारायणेन स्वयं अम्बत्वाम् अनुसन्दधामि। ओ ज्ञानमयप्पा दुग्धं सुतं देवं लोके सज्जन षट्पदै अहरहः पेपीयमानं भूयात् भारत पंकजं कलिमला रत्वंशिनः श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे। उपनिषदैः गायन्ति यं सामगाः श्रीमद्भगवद्गीता अथ पंचदशो BC स्कूल वेलफेयर కార్యక్రమానికి భారతదేశం మనదేనో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెల్కమ్ టు నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్. भारत माता की जय श्री राम। जय श्री राम। नंदो 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 नंदो
పరిత్రాణాయ సాధూనాం. ఈరోజు జనవరి 12 యువజన దినోత్సవం సందర్భంగా యోగులకు సంబంధించినటువంటి ఈరోజు వివేకానందుడు చూపించినటువంటి మార్గం అంటే స్వతంత్రం పోరాటం స్టార్ట్ కాకముందునే ఈ దేశం ఏ విధంగా ఉండే, ఈ దేశ సంస్కృతి ఏ విధంగా ఉండే, ఈ దేశం ఏ విధంగా నిర్మాణమైంది, ఈ దేశ సంస్కృతి మీద ఈ ప్రజలు ఏ విధంగా ఆధారపడ్డారని చెప్పేసి విదేశీయులకు తెలిసే విధంగా ఈ దేశం ఒకటి ఉంది, ఈ దేశాన్ని మేము ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నామని చెప్పి ఆ రోజులలో ఒక నెల రోజులు పడవ ప్రయాణం చేసి అమెరికా చికాగోలో ఏదైతే ఈ దేశం గురించి చెప్పిండో ఆ దేశంలో తర్వాత మనకు జరిగినటువంటి విదేశీయుల ఆక్రమణలు కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణలు కానీ ఇవన్నీ జరిగినాక స్వతంత్రం వచ్చినాక కూడా ఈరోజు వివేకానంద గురించి ప్రజలు చర్చించుకుంటున్నాం, అది చేస్తున్నాం అంటే ఈ సంస్కృతి గొప్పది. ఎంతోమంది దురాక్రమాలు మన దేశం మీద దాడులు చేసినా, ఎన్నో గుళ్ళ కొట్టినా, ఎన్నో సంస్కృతులని దెబ్బతీసినా ఈరోజు ఆయన చూపించిన మార్గాన్నే ఈ యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఈ మార్గంలో నడుస్తున్నారు. ఈ దేశానికి ముఖ్యంగా వివేకానంద లాంటి ఆచరణమైనటువంటి వ్యాఖ్యలు అవసరం. అదే స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మా మన్సూరాబాద్లో మా వివేకానంద కాలనీ అని చెప్పి ఓ కాలనీ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఓ పండుగ వాతావరణం వివేకానంద కాలనీ వాళ్ళు జరుపుతూ ఉంటారు. ఇక్కడ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడము, ప్రముఖులను పిలిపించి వాళ్ళ వక్తలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సందేశాన్ని ప్రజలకు వినిపించే విధంగా ఈ ప్రాంతాన్ని వివేకానంద చౌరస్తాగా, వివేకానంద మార్గుగా, సహారాని, మన్సూరాబాద్ రోడ్డుని, వివేకానంద కాలనీని ఏర్పాటు చేసుకొని ఒక పండుగ వాతావరణం చేసుకుంటాం. సంక్రాంతి ముందు రోజు మాకు ఇక్కడ సంక్రాంతి వచ్చినట్టుగా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఎక్కడెక్కడో దేశాల్లో విదేశాల్లో చేసినటువంటి వక్తలు ఈరోజు మా మన్సూరాబాద్కు రావడం ప్రతి సంవత్సరంలో ఈరోజు మోనికా శంకర్ గారు అనే న్యాయవాది ఈ దేశ హైందవ సంస్కృతి సాంప్రదాయాలను రోజు అందరికీ చెప్పేటువంటి వక్త ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఇంకో కొద్దిసేపట్లో మన ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి ఇంకా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోయినా కూడా ఈయన చూపినటువంటి మార్గం కానీ ఈయన చేసినటువంటి ప్రసంగాలని ఇంకా 1000 సంవత్సరాల వరకు కూడా ఉండే విధంగా చేసినటువంటి ఈ పద్ధతులని ఆయన చూపించిన మార్గాన్ని ఆయన తక్కువ వయసులో జీవించినప్పటికీ కూడా కొన్ని ఇప్పటికే 200 సంవత్సరాలు దాటిపోయినటువంటి ఆ వక్త యొక్క చూపించిన మార్గాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా ప్రాంతంలో ఈ విగ్రహం ఏర్పాటు చేసుకొని చేసినటువంటి కాలనీ వాసులకి, కార్యకర్తలకి, ఇక్కడ చుట్టుపక్కల వచ్చినటువంటి ముఖ్యంగా నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు 200-300 మంది వాళ్ళు రావడము, అదే బీసీ వెల్ఫేర్ సంబంధించిన విద్యార్థులు అందరూ వచ్చి ఆ వివేకానందుని స్ఫూర్తిని పొందే విధంగా ఈ మార్గంలో చౌరస్తాగా అయినందుకు నాకు ముఖ్యంగా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రతిసారి యువకులకు అందుబాటులో ఉండేది ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తుంటాం. పోయిన సంవత్సరం రక్తదానం, ఈ సంవత్సరం మెడికల్ క్యాంప్ పెట్టినాం. ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి అందరికీ ఓటక్కు ఉండాలని చెప్పి ఓటక్కు కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా దాదాపు 50 ఓట్ల పైన ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఎన్రోల్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాలందరికీ వచ్చి దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.